అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద టీజర్. ఆయన చెప్పారు ఒక మాట, ఐల్ బీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్ అని. చాలాసేపు మాట్లాడారు. అప్పుడు నేను కరెక్ట్గా కుంభమేళాలోనే ఉన్నాను. అప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. ఆ టైంలో కూడా ఆయన కాసింత టైం తీసుకొని, లేదు ఇప్పుడే మాట్లాడాలి నేను తనతో అని నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అదొక మెమరబుల్ మూమెంట్ అనిపించింది. అంటే టీజర్ జనాల్లోకి వెళ్ళింది, నిజంగా వెళ్ళింది. మనం చాలా సినిమాలు చేసాం, అన్నీ వెళ్తూనే ఉంటాయి, కానీ అది వెళ్ళే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా. సో ఆ రకంగా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఆ రకంగా ఈ సినిమాని అలా జనాల్లోకి తీసుకెళ్ళిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నెక్స్ట్ ఏ సినిమా అయినా, ఇప్పుడు ఓదెల సినిమా మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సినిమా అండి, కానీ నాకు మాత్రం ఓదెల సినిమా ఒక ఎమోషన్. ఎందుకంటే మీలో చాలామంది తెలియదు, నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. ఆ బాగా బ్రాటప్ దేర్. నా చదువు కూడా అక్కడే సాగింది 9th స్టాండర్డ్ వరకు. సో ఏ ఊరైనా ఎవరికైనా సరే మనకు సొంతూరు అంటే తల్లి లాంటిది అంటారు. సో తల్లి లాంటి ఒక కథను తీసుకొని ఒక సినిమాని తీస్తున్నప్పుడు దాన్ని మనం ఎంత ప్రేమగా చేయాలి, ఎంత గౌరవంగా చేయాలి, అంతే ప్రేమగా అంతే గౌరవంగా ఈ సినిమాని రాసి తీయడం జరిగిందండి. తప్పకుండా అంటే సినిమా చేసే ప్రాసెస్లో మేము పెట్టినటువంటి ప్రేమ రేపు ఆడిటోరియంలో ఆడియన్సెస్ అందరికీ కమ్యూనికేట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకంటే మన ఊరు అనగానే మనకు ఒక నాస్టాల్జియా, ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ సినిమాలో ఉంటుంది. ఏ విలేజ్ అయినా క్షేమంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఒక విలేజ్ అనేది తల్లి అంటే ఆ విలేజ్ని కాపాడే తండ్రి, ఆ ఊరిలో ఉన్నటువంటి ఇలవేలుపుగా ఉండే దేవుడి గుడి. పర్టికులర్గా ఓదెల తల్లి అనుకుంటే ఓదెల, ఆ ఊరిలో ఉన్నటువంటి ఓదెల మల్లన్న తండ్రి లాంటి వాడు ఆ ఊరిలో. ఈ సినిమా కథ కూడా క్లుప్తంగా అంతేనండి. ఓదెల విలేజ్లో చిన్న కష్టం వస్తే, ఆ కష్టం పెద్దదవుతే, ఆ ఊర్లో ఉన్న ఓదెల మల్లన్న నాగశక్తి, శివశక్తి, నాగసాధు అనే భైరవి క్యారెక్టర్ ద్వారా ఎలా సాల్వ్ చేశాడనేదే కథ వినడానికి చాలా సింపుల్గా ఉన్న కంటెంట్ కానీ, సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కానీ, సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా విజువల్గా చాలా స్పెక్టికల్గా ఉంటాయి. దానికి మెయిన్ కారణం మళ్ళీ నా ఇద్దరు, ఒక ఆయన 10 ఏళ్ల స్నేహితుడు, ఈ మధ్యనే ఒక 10 నెలల నుంచి స్నేహం కలిగినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు. ఈయన విజువల్గా ఈయన క్రియేట్ చేసిన దానికి ఆయన 1.5 months నుంచి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏది చేసినా కొత్తగా చేద్దాం. ఆయన శివభక్తుడు. సో ఇలాంటి శివభక్తుడు చేయబోతున్న సినిమా కాబట్టి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆయన పెడుతున్నారండి. త్వరలోనే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో April 17th, అంటే April 17న ఏదో అంటారు కదా, మన సంస్కృతంలో కూడా చెప్తారు, చైత్రమాసం శుక్లపదం చతుర అని. ఎందుకంటే ఈ పదాలు ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి ఒక నిర్దిష్టమైన ఒక కథలో ఒక భాగం ఉంది, అందుకని అలా చెప్పాను. సో ఆ రకంగా April 17న ఇది ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా ఇది 100%. ఓదెల Part 2 అనేది ఓటీటీలో ఆడింది, అదేదో 1.5 2 hours సినిమా అలాంటి బేస్ చేసుకుని తీశారని అనుకోవద్దండి. ఇది పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఆ స్కేల్లో చేసిన సినిమా, ఆ స్కేల్లో విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా, ఆ స్కేల్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వబోతున్న సినిమా. కాబట్టి తప్పకుండా April 17న తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా, సినిమాని ప్రేమించే ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ సినిమాని